రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు గారు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, గ్రామ పంచాయతీల గురించి వాళ్ళేదో అభివృద్ధి చేసినట్టు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తలేనట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. హరీష్ రావు గారు, మీరు పుర్విత గింజలాగా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అలించినట్టున్నది. మీరు మీ గతం మర్చిపోయినరు. మీ ప్రభుత్వ హయాంలో మీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిన చరిత్ర మీది. పంచాయతీరాజ్ సంబంధించిన గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా ఇతర పథకాలకు మళ్లించుకొని సర్పంచులు రోడ్ల మీద పడి అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి తెచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు సిబ్బందికి జీతాలు ఇస్తలేరు, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది అని మీ పాత డైలాగులు ఏదో చెప్పిండ్రు, అగ్గిపెట్టే డైలాగు లాంటివి. అది కూడా అయ్యా మీరు మర్చిపోయిందా? ఆనాడు సిబ్బంది సర్పంచులంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేసి భిక్షాటన చేసి జీతాల కోసం భిక్షాటన చేసింది మర్చిపోయారని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా కొందరు సర్పంచులు మీరు చెప్పిన పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదని అడుగుతా ఉన్నాను. పారిశుద్ధ సిబ్బందికి జీతాలు ఇచ్చి సర్పంచులకు బిల్లులు రాక వాళ్ళందరూ ఆత్మహత్యలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నది నిజం కాదని అడుగుతా ఉన్నాను. గతంలో బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఇలా కూలి పనులు చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇది 16వ తారీఖు మే 16, 2022లో వచ్చిన వార్త.